54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో 40 లక్షలతో ఆటో స్టాండింగ్ ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. భగత్ సింగ్ కాలనీలో టీడీపీ నేత ముజీర్ ఇంట్లో అల్పాహార విందులో మంత్రి పాల్గొన్నారు. 8వ డివిజన్ రేభాల వీధిలో 1,40 లక్షలతో ఆధునీకరిస్తున్న పార్కు పనులను పరిశీలించారు. పార్కులో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేస్తున్న ఏసీ ఫంక్షన్ హాల్, జిమ్ పనులను పర్యవేక్షించారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సర్వేపల్లి కాలువకి ఇరువైపులా బ్యూటిఫికేషన్ చేయాలని మంత్రి ఆదేశించారు. నారాయణ ఫోటోగ్రాఫ్ ఉన్నాడు, ఏం ఫోటో చెప్పాలి కూడా అర్థం కాదు. అది పట్టుకోండి. తగలదు సార్. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే 1000 ఇళ్ల నుంచి ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంట్రాక్టర్లు ఉంటాయో ఆ కాంట్రాక్టర్ దగ్గర వేయటం ట్రాన్సిట్ ప్లేస్లో. అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్, డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీ అగ్రిమెంట్ అయ్యాము. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి, ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్, పవర్ స్టేషన్స్ కావాలి. ఆ పవర్ స్టేషన్స్ చేసుకుంటున్నారు. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయ్యే విధంగా జరుగుతుంది. 120 మున్సిపాలిటీస్ జరుగుతుంది. రాత్రి నేను మన యొక్క డంప్ యార్డ్ దొంతాలు విజిట్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల చిల్లర చెత్త ఉంటే గత 30 ఏళ్ల నుంచి పేరు పెట్టిందంతా క్లీన్ చేశారు. ఇంకంతా కేవలం 65,000 టన్ను ఉందన్నారు. అది కూడా ఈ నెలాఖరకు పూర్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. అయితే ఒక ఎమ్మెల్యేగా నేను నా బాధ్యతగా నెల్లూరులో చేస్తున్నాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్కి గవర్నర్ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.